ఏపీలో అపార వనరులు వ్యాపారాభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని సింగపూర్లోని దిగ్గజ సంస్థల ప్రతినిధుల్ని కోరారు. 4 రోజులు పర్యటించిన సీఎం చంద్రబాబు దిగ్గజ కంపెనీలకు చెందిన ప్రముఖులతో భేటీ అయ్యారు. అమరావతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి హోదాలో సింగపూర్ లో పర్యటించిన ఆయన పెట్టుబడుల సాధనే లక్ష్యంగా 4 రోజుల పాటు విరామం లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల తాము ఎన్నో ఇబ్బందులకు గురయ్యామని సీఎం చంద్రబాబుకు సింగపూర్ ప్రతినిధులు మొరపెట్టుకున్నారు. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి రానిచ్చేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పలు అంతర్జాతీయ కంపెనీలతో పాటు సింగపూర్ ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు. అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేసేందుకు సింగపూర్ ప్రభుత్వంతో అప్పట్లో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 2017 మే నెలలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా 3 దశల్లో 15 ఏళ్లలో అభివృద్ధి చేసేలా అప్పట్లో ప్రణాళికలు రూపొందించారు. కానీ 2019లో జగన్ అధికారంలో రావడంతో కుట్రలతో అమరావతి అభివృద్ధి పక్కకు వెళ్లిపోయింది. అందులో భాగంగానే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు 2019 నవంబర్ 12న ప్రకటించేలా చేశారు. ఆ తర్వాత సీఎం జగన్ అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేశారు. పెట్టుబడిదారుల నమ్మకాన్ని ఆయన చేజేతులా నాశనం చేస్తున్నారని అప్పట్లో పలువురు ప్రముఖులు విమర్శించారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సీ లాంగ్ కు తెలిపారు. ఈ ఏడాది నవంబర్లో ఏపీ ప్రభుత్వం నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు రావాలని సింగపూర్ మంత్రిని ఆహ్వానించారు. 4 రోజుల సింగపూర్ పర్యటనలో పలు దిగ్గజ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లతో చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. కీలక కంపెనీలైన క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిస్సే బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమెసిక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో సీఎం వేర్వేరుగా ముఖాముఖి చర్చలు జరిపారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్షిప్స్ వంటి అంశాలపై క్యాపిటల్ ల్యాండ్స్ ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరీశంకర్ నాగభూషణంతో చర్చించారు. అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కులు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని వారికి సీఎం తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం ఐటీ పార్కుల్లో తాము 30 నుంచి 35% పెట్టుబడులు పెట్టామని క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులు చంద్రబాబుకు తెలిపారు. రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. అమాంగ్ ఇండియన్స్ 33% are Telugu community. That is from my state. That is where one public policy. Because of knowledge economy today, Hyderabad is contributing 75% of income for Telangana state. Highest per capita income is Telangana now. And also very important here, 67% service sector in Hyderabad. Most livable city. This is where I got inspiration from Singapore. That is where we produced a model. It is proving right. మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సంస్థ సీఈఓ మైక్ బార్కెలేతో జరిగిన సమావేశంలో వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయోడైవర్సిటీ కాంప్లెక్స్లు, వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో డాల్ఫిన్ సిటీ, అమరావతిలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సీఎం కోరగా ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసింది. మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై జపాన్ కు చెందిన సుమితోమో మిస్ట్రీ బ్యాంకింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్తో సీఎం సమావేశమయ్యారు. లేపాక్షి, ఓర్వకల్లు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న డ్రోన్ సిటీ, రక్షణ సివిల్ ఏరోస్పేస్ కారిడార్ ప్రాజెక్టులకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఇన్ఫ్రా, క్లీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలు పరిశీలిస్తామని కన్నన్ చెప్పారు. పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్ హోల్డింగ్స్ కు చెందిన పోర్ట్ఫోలియో డెవలప్మెంట్, కార్పొరేట్ స్ట్రాటజీ విభాగం జాయింట్ హెడ్ దినేష్ ఖన్నాతో చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఆ సంస్థ సహకారాన్ని కోరారు. ఇన్ఫాక్ట్ ముఖ్యమంత్రి గారు ఒక ప్రాక్టికల్ విజను, దట్టు మంచి గ్రోత్ రేటు, ఇటు ఉద్యోగ కల్పన కూడా జరిగేటట్టు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేటట్టు అనమాట చూడటానికి ప్రతి చోట సింగపూర్లో ఇన్ పర్సన్ ఆయనే
చూడటం కూడా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ తిరగటం అనమాట. పెట్రోలియం కారిడార్ కానీ, స్పోర్ట్స్ స్కూల్, వరల్డ్ రినౌండ్ స్పోర్ట్స్ స్కూల్ ఏదైతే ఉందో సింగపూర్లో దాన్ని కానీ అన్నీ కూడా ఇన్ పర్సన్ ఆయన వాక్ చేయటం మనం చూసాం. కొన్ని 10 కిలోమీటర్లు అనమాట వాక్ చేసి పర్సనల్గా అండర్స్టాండ్ చేసుకుని మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్న రాష్ట్రం మనది కాబట్టి ఈస్టర్న్ గేట్వే టు ఏషియా. సింగపూర్లో 250 ఎకరాల్లో 10,000 కుటుంబాలు నివాసం ఉండే బిడదారి ఎస్టేట్లో 2 గంటల పాటు కాలినడకన సీఎం చంద్రబాబు బృందం పర్యటించారు. చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా నిర్మాణాలు చేపట్టిన విధానాన్ని సింగపూర్ అధికారులు వివరించారు. అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డ్, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ప్రైజ్ తో సహా ప్రపంచ బ్యాంక్ అధికారులతో సీఎం బృందం సమావేశమయ్యారు. ఏపీలో చేపట్టనున్న అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారంపై సమావేశంలో చర్చించారు. బిడదారి ప్రాజెక్ట్ ని రూపొందించిన విధానం చాలా గొప్పగా ఉందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఏపీ రాజధాని అమరావతి అనేది కొత్త ఆలోచనలతో, ఆధునిక వసతులతో నిర్మాణం అవుతున్న కొత్త నగరమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన విజయవంతమైందని, 5 ఏళ్లలో 45,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తాము ఎంఓయూలు చేయట్లేదని, నేరుగా కార్యరూపంలోకి తెస్తున్నామని చెప్పారు. పారదర్శకతలో సింగపూర్ అగ్రస్థానంలో ఉందని, అలాంటి దేశంపై జగన్ అవినీతి ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఈమెయిల్ పంపించారని, రేపో మాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతోందని పేర్కొన్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు, ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి, మురళీకృష్ణ అని ఒక వ్యక్తి, సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు. సింగపూర్ లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా సమావేశం విశేషంగా నిలిచింది. పర్యటన ఆరంభంలో సింగపూర్ తో పాటు సమీపంలోని 5 దేశాల నుంచి వచ్చిన తెలుగువారు ఆత్మీయ అభిమానాలతో ముఖ్యమంత్రి బృందానికి ఘన స్వాగతం పలికారు. పర్యటన చివరి రోజు కూడా చంద్రబాబుకు సింగపూర్లోని తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు.